ఖమ్మం జిల్లాలో యువకుడి అదృశ్యం కలకలం రేపుతోంది. అన్నని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన తమ్ముడు అదృశ్యమయ్యాడు. సంజయ్ కుమార్ తమ్ముడి పేరు అన్న పేరు జ్ఞానసాయి. ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు హైదరాబాద్ లో. తిరిగి పండుగ వేళ అటు ఖమ్మంకి వెళ్లేందుకు, సొంతింటికి వెళ్లేందుకు ఆయన వెళ్తున్న నేపథ్యంలో నేను వస్తున్నాను రిసీవ్ చేసుకోవడానికి, నువ్వు రావాలి అని చెప్పి ముందస్తుగానే తమ్ముడు సంజయ్కి చెప్పాడు అన్న జ్ఞానసాయి. ఈ నేపథ్యంలోనే తమ్ముడు అర్ధరాత్రి 1:30 రిసీవ్ చేసుకునేందుకు అన్న దగ్గరికి రావడం జరిగింది. ఖమ్మంలోని కొత్త బస్ స్టాండ్ సమీపంలోకి ఆయన రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మార్గ మధ్యలో బస్ స్టాండ్కి రీచ్ కాకమునిపే తనకు ఒక ఆటో ఢీకొట్టిందని, అంతకు ముందుగానే కొంతమంది 4 వ్యక్తులు ఒక అమ్మాయిని చంపేశారని, తనను కూడా చంపడానికి వెంబడి పడుతున్నారని చెప్పి వాట్సాప్లో ఒక రికార్డింగ్ని అన్నకి పంపించాడు తమ్ముడు. ఇక వెంటనే ఆ వాట్సాప్ రికార్డింగ్ విన్న అన్న జ్ఞానసాయి కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అక్కడికి అందరూ కూడా చేరుకున్నారు. ఆ చెరువు కట్ట పైన ఎక్కడైతే అక్కడ ఆటో ఢీ కొట్టిందని చెప్పి ఆయన చెప్పారో, ఆ చెరువు కట్ట పైన, ఆ కాల్వ కట్ట పైన పెద్ద మొత్తంలో జనం అక్కడికి చేరుకొని, వారి బంధువులు కుటుంబీకులు చేరుకొని వెతికారు. ఆ నేపథ్యంలో తమ్ముడు సంజయ్ కుమార్ అన్నను రిసీవ్ చేయడం కోసం వచ్చేటువంటి ఆ ద్విచక్ర వాహనం అక్కడ కాల్వ కట్ట పైన కనిపించింది. కానీ తమ్ముడు సంజయ్ కుమార్ ఆచూకీ మాత్రం లభించలేదు. అసలు ఏం జరిగి ఉంటుంది, ఏందోనన్న ఒక అనుమానం అయితే వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఈ విషయం పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు తండ్రి హనుమంతరావు. ప్రస్తుతం పోలీసులు కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్లోకి వెళ్తే జ్ఞానసాయి ఈ నెల అంటే నిన్న బయలుదేరిపోయాడు. ఆయన నిన్న బయలుదేరిపోయి నేను వస్తున్నాను ఇంటికి, నాకు కంపల్సరీగా వచ్చి రిసీవ్ చేసుకోవాల్సిందే, నేను వచ్చేసరికి అర్ధరాత్రి సమయం అవుతుందని చెప్పి అన్న జ్ఞానసాయి చెప్పాడు. వారి స్వగ్రామం పోలేపల్లి పంచాయతీ రాజగృహ కల్పలో ఉంటారు వారు కూడా. సో అక్కడికి వెళ్లేందుకు గాను నన్ను రిసీవ్ చేసుకోవాలని చెప్పి అన్న చెప్పడంతో రాత్రి 1:30 సమయంలో, 1:30 సమయంలో తమ్ముడు ఒక ద్విచక్ర వాహనం బైక్ తీసుకొని అన్నను రిసీవ్ చేసుకునేందుకు ఖమ్మంలోని కొత్త బస్ స్టాండ్ చేరుకున్నాడు. ఖమ్మం బస్ స్టాండ్ చేరుకున్నాడు. చేరుకున్నటువంటి మార్గ మధ్యలోనే ఆయన ఇంక ఎగ్జాక్ట్గా బస్ స్టాండ్కి చేరుకోలేదు, బస్ స్టాండ్కి బయలుదేరాడు. కానీ ఆ వాహనాన్ని పూర్తిగా కూడా ఆయన బస్ స్టాండ్ వరకు వెళ్ళలేదు. మార్గ మధ్యలో నాకు ఆటో ఢీ కొట్టింది, తనని చంపేందుకు కొంతమంది వ్యక్తులు వస్తున్నారు, అప్పటికే ఒక 4 వ్యక్తులు కలిసి ఒక అమ్మాయిని చంపేశారంటూ కొంత ఆయన ఆవేశంతో పరుగులు తీస్తున్నప్పుడు ఎలాగైతే ఆయన వాయిస్ ఆఫ్ టోన్ వస్తుందో అలా ఆయాసపడుతూ ఒక 2 వాయిస్ రికార్డ్స్ని అన్నకు పంపించాడు వాట్సాప్ ద్వారా. వెంటనే జ్ఞానసాయి రికార్డ్స్ చూసి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి తమ్ముడి లొకేషన్ గమనిస్తూ, తమ్ముడు లొకేషన్ ట్రేస్ చేస్తూ వెళ్ళినటువంటి ఆ కుటుంబీకులకి జ్ఞానసాయికి కొంత చుక్కెదురైంది. అక్కడ ఆ వెహికల్ కనిపించింది, వాహనం కనిపించింది, బైక్ కనిపించింది, కానీ సంజయ్ కుమార్ ఆచూకీ మాత్రం కల్పించలేదు. ఒకసారి ఈ విషయం పైన కొంత కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. ముందుగా కుటుంబీకులు వారంతా మీడియాతో మాట్లాడారు. ఈ ఘటన తర్వాత వారు ఏం మాట్లాడారో చూద్దాం. సంజయ్ కుమార్ నేను ఆయన సిస్టర్ అవుతాను, బాబాయ్ కూర్చొని 1:50 మా అన్నయ్య వస్తున్నాడని చెప్పేసి, పెద్ద అన్నయ్య వస్తున్నాడని చెప్పేసి చిన్న అన్నయ్య తీసుకురావడానికి అని వెళ్ళాడు. 1:30 ఆ టైంలోకి బయటికి వెళ్ళాడు. మా అన్నయ్య అప్పటికి నేను నడుచుకుంటూ వస్తున్నా అని కాల్ చేస్తున్నాడు, కానీ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. నడుచుకుంటూ వస్తున్నాడు, సేమ్ రూట్లోనే నడుచుకుంటూ వస్తున్నాడు, కానీ ఏం కనిపించలేదు. అక్కడ ఏం ఆచూచులు కనిపించలేదు, ఏం అరుపు కనిపించలేదు, ఏం కనిపించలేదు. ఇంటికి వచ్చి ఇట్లా కూర్చోగానే కాల్ వచ్చేసింది, అన్న నన్ను ఇట్లా చంపేస్తుర్రు ఇక్కడ. మా అన్నయ్య ఏమనుకున్నాడంటే యాక్సిడెంట్ అయిందేమో అని అనుకుని దెబ్బ మెయిన్ రోడ్ మీద కురికాడు. కానీ అక్కడ చూస్తే యాక్సిడెంట్ ఏం లేదు. దెబ్బ మళ్ళీ ఫోన్ రికార్డ్ చేసుకో అన్న అని చెప్పేసి చెప్తే కాల్ రికార్డింగ్ చేసుకుంటే, అన్న నేను ఇట్లా చంపేస్తున్నారు ఇక్కడ, అమ్మ చికెన్ సెంటర్ దగ్గర ఏదో గుద్దింది, నన్ను ఆటోలో ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతున్నారు, కాపాడన్న, నన్ను కాపాడు అని పెట్టిండగానే ఎమ్మటే లైవ్ లొకేషన్ వచ్చింది. లైవ్ లొకేషన్ 150కి ఒక కాల్ వచ్చింది, 151కి ఎమ్మటే లైవ్ లొకేషన్ అండ్ 2 వాయిస్ మెసేజెస్ వచ్చాయి. అన్న నన్ను చంపేస్తున్నారు, ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశారు, చచ్చిపోయింది, నన్ను కాపాడన్నా అన్న లాస్ట్ అదే మెసేజ్, నన్ను కూడా చంపేస్తున్నాడు అని వచ్చింది. ఇంకా అదే లాస్ట్ మెసేజ్. దాని తర్వాత మేము 7 minutesకి 1:57 కల్లా మొత్తం అందరం అక్కడ ఉన్నాం, పెద్ద అందరం ఫ్యామిలీ మొత్తం అక్కడ ఉన్నాం. కానీ ఏం లేదు, అక్కడ ఓన్లీ ఒక బండే అక్కడ పడుందంట సైడ్కి, అంతే. అక్కడ ఏం ఆచూచులు, ఒక ఆటో లేదు, ఒక మనిషి లేదు, ఒక అరుపు లేదు. అందరం అరుచుకుంటూ సన్నీ అని అరుచుకుంటూ వెళ్ళినా కానీ అక్కడ ఎవరు అరవట్లేదు. ఇంకా తర్వాత ఎమ్మటే పోలీసుకి ఇస్తే లోపు
వచ్చేసారు, అంతా చూసారు, కానీ ఏం దొరకట్లేదు. రేపు మార్నింగ్ కల్లా అయితే ఏమైనా చూడొచ్చు, ఇట్లా సీసీ కెమెరా ఫుటేజెస్ ఏమైనా చూడొచ్చు అని చెప్పారు. ఆ సీసీ కెమెరా ఫుటేజెస్ లో ఎవరో బైక్ తీసుకెళ్లారని వచ్చింది, కానీ అది ఏమో కన్ఫర్మ్ తెలియదు ఇంకా. కానీ ఇదైతే ఇదే అంత జరిగింది. పోలీసులు మంచిగా ఎంక్వైరీ చేస్తున్నారు. 5 teams పెట్టారంట. మొత్తం అక్కడ ఉన్న ఏరియాస్ అన్ని చెక్ చేస్తున్నారు. పొద్దు నుంచి వాళ్ళు కూడా ఏం వస్తూ పోతున్నారు, మా దగ్గరికి వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, బాగానే వాళ్ళు వర్క్ చేస్తున్నారు దీని మీద. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, 5:30కి వచ్చి అప్పుడు ఇక్కడ ఉన్నట్లు 6 నెలలు అవుతుంది. హైదరాబాద్లోనే ఉంటాను. పండగకనే వచ్చింది వాళ్ళ ఇక్కడ మా దగ్గరికి వచ్చింది. చెన్నై వెళ్ళాల్సిన పని అబ్బాయి జాబ్ పిల్లి, ఇక వాళ్ళ అన్నయ్య తీసుకొద్దామని వెళ్ళింది. వెళ్ళేలోపు ఇక అక్కడ మనకి ఎంతలో సాయినగర్ ఈ రాజగురు కల్ప లోపలికి వస్తుంటే ఆర్చి దగ్గర ఏం జరిగిందో మనకి తెలియదు లోపల. ఇక పిల్లోడు ఫోన్ చేస్తే పిల్లోడు ఇంటికి వచ్చేది 12:40కి పాస్ మిస్ పెట్టిండు. నేను ఇట్లా నన్ను చంపేస్తున్నారు అన్నయ్య, ఒక అమ్మాయి ఉంది అందులో అని పెట్టేసింది. ఇక మా కంగారు పుట్టి మేము వెళ్ళిపోయినామండి. బండి అక్కడ దొరికింది, మన కాలువ మీద దొరికింది, సాగర్ కాలువ మీద బండి పెట్టారు. మా అబ్బాయి నిన్న 1:30కి నైట్లో 1:30కి వాళ్ళ అన్నాన్ని తీసుకురావడానికి బస్ స్టాండ్కి వెళ్ళాడు. దాని తర్వాత కనపడలేదు సార్. మా పెద్ద కొడుకుని కూడా తేలేదు, అతను చిన్న కొడుకు వెళ్ళాడు, పెద్ద కొడుకుని కూడా తేలేదు. అది జరిగింది సార్ నిన్న. అప్పటి నుండి ఇప్పటి వరకు కనపడలేదు. అక్కడ బండి పెట్టిండని చెప్పి మాకు ఒక మెసేజ్ వస్తే మేము అక్కడికి వెళ్ళాము, ఇది సాగర్ కాలువ దగ్గరికి. అక్కడ బండి ఉంది కానీ మా మనిషి లేదు సార్. మా కొడుకు పోలీసులు కంప్లైంట్ చేశారు. పోలీసు కంప్లైంట్ సార్ వచ్చారు, సిఐ గారు అంతా ఉన్నారు, వాళ్ళ ద్వారా కంప్లైంట్ ఇచ్చినాం సార్. ఏదో వాయిస్ రికార్డ్ వచ్చిందంట. వాయిస్ రికార్డ్ వచ్చింది సార్. నిన్న మా కొడుకుని చంపుతాను నన్ను అన్న అని చెప్పి మా పెద్ద కొడుకు ఫోన్ చేసి నన్ను చంపేస్తాను డాడీ నా అన్న అని మా పెద్ద కొడుకు ఫోన్ చేస్తే మేమంతా ఉరికినాం అక్కడికి. ఎక్కడున్నారంటే ఇక్కడ కాలువ కట్టలో ఉన్నామంటే అక్కడికి వెళ్ళినాం మేమంతా. 1:30, 1:15 వరకు పోయేవరకు అక్కడ బండి ఒకటే ఉంది, మా కొడుకు కనపడలేదు సార్. పోలీసులు ఏమంటున్నారు? పోలీసు వాళ్ళకి చెప్తే మేము ఫోన్ చేసాం అక్కడ నుండి. అక్కడికి పోయిన తర్వాత మేము కాలువ గట్టి నుండి ఫోన్ చేస్తే ఇప్పుడు పోలీసులు ఏమంటారు? ఇప్పుడు చేద్దాం, రేపు పొద్దున 5 గంటల వరకు నేను గ్యారంటీ చేసేస్తానని సిఐ గారు చెప్పారు. రేపు 5 గంటలు. ఏదో అమ్మాయి ఇష్యూ, అమ్మాయి చనిపోయింది అతను మెసేజ్ పెట్టింది సార్ మా కొడుకు. మీ అబ్బాయి అమ్మాయిని కూడా చంపిందన్న, ఇక్కడ వీళ్ళు నన్ను కూడా చంపేస్తాను, కొందరు రండి అన్న అన్నాడు. ఆ అమ్మాయిది ఏమన్నా కంప్లైంట్ వచ్చిందా? రూరల్ పోలీస్ ఏం లేదు సార్. రైట్, మొత్తం ఇది విషయం. అన్నని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళిన తమ్ముడు తర్వాత ఒక ఫోన్ కాల్ ద్వారా తమకి ఈ రకంగా సమాచారం ఇచ్చి ఒక అమ్మాయిని చంపేస్తారు, నన్ను కూడా చంపడానికి వస్తున్నారు, ఆటోతో నన్ను గుద్దేశారు, కింద పడిపోయానని చెప్పిన పరిస్థితుల్లో ఒక్కసారిగా బంధువులందరూ కూడా కుటుంబీకులు ఒక్కసారిగా అక్కడ వెళ్ళడంతో అక్కడ వాహనం అయితే కనిపించింది, కానీ సంజయ్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఎక్కడ కనిపించింది. ప్రస్తుతం పోలీసులు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయం పైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఎస్ ఉదయ్, ఏం జరిగింది? నిజంగానే అక్కడ అమ్మాయిని చంపేశారా? అటువంటి ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా? సీసీటీవీ దృశ్యాలు ఏమైనా కనబడుతున్నాయా? పోలీసు ఏ రకంగా విచారణ కొనసాగిస్తున్నారు? ఎస్, మన సంక్రాంతి సెలవులో కానీ స్వగృహానికి వచ్చిన యువకుడు మిస్సింగ్ కేసు ప్రస్తుతం రైట్, సంక్రాంతి పండుగ వేళ ఆదివారం రోజున సంజయ్ ఇంటికి వెళ్ళాడు. మరుసటి రోజే అన్న జ్ఞానసాయి కూడా ఇంటికి వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఇంటికి వస్తున్నా నేను రావడానికి సాయంత్రం అవుతుంది, అర్ధరాత్రి అవుతుంది. ఈ నేపథ్యంలో నన్ను రిసీవ్ చేసుకోమని చెప్పి తమ్ముడికి చెప్పిన నేపథ్యంలో తమ్ముడు కూడా 1:30 ప్రాంతంలో, అంటే అర్ధరాత్రి 1:30 ప్రాంతంలో ఖమ్మంలోని కొత్త బస్టాండ్కి అన్నను రిసీవ్ చేసుకోవడం కోసం బయలుదేరిపోయాడు. కానీ బస్టాండ్కి రీచ్ కాలేదు. మార్గ మధ్యలో ఏం జరిగి ఉంటుందో కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే అన్న జ్ఞానసాయి కూడా తిరిగి నడుచుకుంటానే ఇంటికి వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమ్ముడు అన్నకి ఫోన్ చేసి, అన్న నన్ను ఎవరో చంపాలని చూస్తున్నారు, అప్పటికే ఒక అమ్మాయిని చంపేశారు, 4 వ్యక్తులు ఉన్నారు, నన్ను ఆటోతో ఢీ కొట్టారు, చంపేస్తున్నారంటూ కూడా ఒక ఆడియో మెసేజ్ని వాట్సాప్ ద్వారా పంపించినట్టు తెలుస్తోంది. ఇక దాన్ని గుర్తించుకొని వెంటనే ఆందోళన చెందినటువంటి ఆ కుటుంబం తమ్ముడి లొకేషన్ ట్రేస్ చేస్తూ వెళ్ళగా ఒక కాలువ కట్ట పైన లొకేషన్ కనిపించింది. పూర్తిగా వెతికినప్పటికీ ఆయన సంజయ్కి ఆచూకీ లభించలేదు. కానీ సంజయ్ వెళ్ళినటువంటి వాహనం ఏదైతే ఉందో 2-వీలర్ వెహికల్ మాత్రం అక్కడ కాలువ కట్టపైన కల్పించినట్టు తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ ఉదయ్ అందిస్తారు. ఉదయ్,
నిజంగానే అక్కడ అటువంటి పరిస్థితి ఉందా? అంటే ఈ ఆడియో విన్నారా మీరు? ఆడియోలో చూస్తుంటే కొంత ఆవేశంగా భయంతో మాట్లాడినట్టుగానే వినబడుతోంది. సో అక్కడ నిజంగా జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటి? ఏదైనా సీసీ కెమెరా దృశ్యాలు ఉన్నాయా? ఎస్ మనోజ్, సంక్రాంతి సెలవులకని స్వగృహానికి వచ్చిన యువకుడు మిస్సింగ్ అవ్వడం ఖమ్మం జిల్లాలో కలకలం రేపుతుంది. ఖమ్మం రూరల్ మండలం కరుణగిరి గ్రామానికి చెందినటువంటి పందెపు సంజయ్ కుమార్ గత కొంతకాలంగా హైదరాబాద్ లోనే జాబ్ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కోర్సును కూడా స్వీకరిస్తున్నాడు. అక్కడ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు. ఇటీవలే బీటెక్ పూర్తి చేసినటువంటి పందెపు సంజయ్ కుమార్ హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాడు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలోనే అతను 13వ తారీఖు ఖమ్మం చేరుకుంటాడు. అతని స్వగృహం కరుణగిరి మండలం రూరల్ మండలం పరిధిలోని కరగనగర్ రాజీవ్ గృహకల్పలోని తన స్వగృహానికి చేరుకుంటాడు. అయితే అదే రోజు రాత్రి హైదరాబాద్ లోనే ప్రైవేట్ ఉద్యోగం చేసినటువంటి తన సోదరుడైనటువంటి జ్ఞానసాయి తాను ఆర్టీసీ బస్ లో ఖమ్మం చేరుకుంటున్నానని, సరిగ్గా 1:30 తాను ఖమ్మం బస్ స్టాండ్ చేరుకుంటానని, తను పికప్ చేసుకునేందుకు రావాలంటూ కూడా సోదరుడు సంజయ్ కుమార్ కు ఫోన్ కాల్ చేసి సమాచారం అందిస్తాడు. ఈ నేపథ్యంలో తన సోదరుడు జ్ఞానసాయిని రిసీవ్ చేసుకునేందుకు వెళ్ళినటువంటి సంజయ్ కుమార్ మార్గం మధ్యంలోనే తనను ఒక ఆటో వచ్చి యాక్సిడెంట్ గురయ్యానని సోదరుడికి సమాచారం ఇస్తాడు. అయితే ఎటువంటి కంగారు పడకు, ఖచ్చితంగా నేను చేరుకునే ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా అటు సంజయ్ కుమార్ సోదరుడు అయినటువంటి జ్ఞానసాయికి చెప్తాడు. అయితే ఆ కొద్దిసేపటికి సరిగ్గా మరొక 1:40 మరొక వాట్సాప్ లో ఒక వాయిస్ మెసేజ్ కూడా సోదరుడు సంజయ్ కుమార్ జ్ఞానసాయికి పంపిస్తాడు. అందులో ఒక చాలా విచిత్రమైనటువంటి వాయిస్ మెసేజ్ ఉంటుంది. ఖచ్చితంగా తనను ఎవరో గుర్తు తెలియని అగంతకులు ఒక నలుగురు తనతో పాటు ఒక యువతిని కూడా తప్పేందుకు యత్నిస్తారంటూ తనను కాపాడాలంటూ కూడా ఒక ఆవేదనతో ఒక వాయిస్ మెసేజ్ ని కూడా తన సోదరుడికి పంపిస్తాడు. ఒక్కసారిగా ఆందోళనకు గురైనటువంటి సోదరుడు జ్ఞానసాయి వెంటనే కుటుంబ సభ్యులకు స్థానికులకు సమాచారం ఇస్తారు. తాను సాగర్ కెనాల్ కంతువ దగ్గర ఉన్నటువంటి అక్కడ ఆ ప్రాంతాల్లోనే తనను గుర్తు తెలియని అగంతకులు నలుగురు తనను హత్య చేసేందుకు యత్నిస్తున్నారని చెప్తాడు. వెంటనే కుటుంబ సభ్యులు స్నేహితులు ఆ ఘటనాస్థలానికి వెళ్ళగా అక్కడ ఎవరు కూడా కనిపించరు. కేవలం ఒక ద్విచక్ర వాహనం మాత్రమే, అది కూడా AP29 AD 4404 అనే ఒక ద్విచక్ర వాహనం మాత్రమే కుటుంబ సభ్యులకు లభ్యమవుతుంది. వెంటనే విషయాన్ని కుటుంబ సభ్యులు స్థానికులు పోలీసులకు సమాచారం ఇస్తారు. రంగంలోకి దిగినటువంటి పోలీస్ ఫోర్స్ అంతా కూడా వెతుకులాట ప్రారంభిస్తారు. కానీ ఎక్కడ కూడా సంజయ్ కుమార్ ఆచూకీ మాత్రం ఇప్పటికీ లభ్యం కాలేదు. నిన్న అటు సంజయ్ కుమార్ తండ్రి హనుమంతరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్యేకంగా ఖమ్మం సిపి సునీల్ దత్ ఈ కేసు ఛేదన కోసం మొత్తం 5 బృందాలను కూడా రంగంలోకి దించారు. ఖచ్చితంగా సంజయ్ కుమార్ ఆచూకీని ఈ రోజు సాయంత్రం కల్లా కనుక్కుంటామని చెప్పి పోలీసులు ఆ కుటుంబానికి అయితే భరోసానిస్తున్నారు. ఏదేమైనప్పటికీ చూడాలంటే ఆయన మార్గ మధ్యలోనే ఉన్నారు. ఆటో ఢీకొట్టింది ఒక అమ్మాయిని చంపేందుకు వచ్చారు, తర్వాత అమ్మాయిని చంపేశారు, నన్ను చంపడానికి వస్తున్నారని చెప్పి ఆయన ఆడియో పెట్టినట్టు తెలుస్తోంది. సో ఇవన్నీ దృశ్యాలు ఎక్కడైనా మార్గంలో ఆయన స్టార్ట్ అవ్వడం కానివ్వండి, ఇటువంటి సంఘటన నిజంగా జరిగి ఉంటే ఎక్కడైనా సీసీటీవీ కెమెరా లాంటి దృశ్యాలు ఉంటాయి కదా, అవన్నీ రికార్డ్ అయ్యాయని ఎక్కడైనా కనిపించాయా? ప్రస్తుతం ఆ పోలీసులు ఆ సీసీటీవీ ఫుటేజ్లను కూడా పరిశీలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంకా కేసు దర్యాప్తు దశలో ఉందని పోలీసులు కూడా సమాచారం అందిస్తున్నారు. మనం కూడా స్థానిక పోలీసులను సంప్రదించే ప్రయత్నం చేస్తాం. అయితే సరిగ్గా ఇదే ఘటనకు సంబంధించి ఆ బాధితుడు వాయిస్ కాల్ లో పంపినటువంటి మెసేజ్ ఆధారంగా మరెక్కడైనా సరే యువతులకు సంబంధించినటువంటి అదృశ్యం కేసులు ఏమైనా నమోదయ్యా, మిగతా ఇతర సమీప పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడైనా మహిళలు కానీ యువతులు కానీ మిస్సింగ్ కేసులు ఏమైనా నమోదయ్యనే అంశానికి సంబంధించి కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. ఈ ఘటనకు ఆ ఘటనకు ఏమైనా సంబంధం ఉందా అని మ్యాచింగ్ చేసే ప్రయత్నం కూడా ప్రస్తుతం పోలీసులు అయితే చేస్తున్నారు. సరిగ్గా 1:30 తాను అమ్మా చికెన్ సెంటర్ వద్ద ఒక యాక్సిడెంట్ గురయ్యానని సంజయ్ కుమార్ ఫోన్ లో జ్ఞానసాయికి చెప్తాడు. 1:40 తనను గుర్తు తెలియని అగంతకులు నలుగురు చంపేందుకు యత్నిస్తుందని, తనతో పాటు మరొక యువతి ఉందని కూడా చెప్తాడు. ప్రస్తుతం ఈ వాయిస్ మెసేజ్ ఆధారంగానే పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. సోదరుడు జ్ఞానసాయిని విచారిస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి సమాచారం అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా అక్కడంతా కూడా ప్రధానంగా కరుణగిరి ప్రాంతం ఎక్కువగా గంజాయి మత్తులో చాలా మంది యువత అక్కడ రాత్రింబవళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు, సంచరిస్తూ ఉంటారు. సో ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా పోలీసులు కూడా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తును ముమ్మరంగా చేస్తున్నారు. యువకుడు మిస్సింగ్ ఘటనకు సంబంధించి అన్ని కోణాలు అయితే దర్యాప్తు కొనసాగుతుంది. ఖచ్చితంగా మరికొన్ని గంటల్లోనే కేసు ఛేదిస్తామని చెప్పి ఖమ్మం పోలీసులు చెప్తున్నారు. మనోజ్, రైట్. అంటే అక్కడ నిజంగానే ఒక అమ్మాయిని చంపేసేటువంటి సిచ్యువేషన్ ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా? నిజంగా అమ్మాయిని చంపేయడం, ఆటో ఢీకొనడం, అక్కడికి ఆ కాలువ కట్ట పైన ఇంకేదైనా సినారియో అటువంటి ఆనవాళ్ళు గుర్తించారని క్లూస్ దొరికాయా? నిజానికి కరుణగిరి ప్రాంతం కొంత రౌడీ మూకలకు, గంజాయి మూకలకు అడ్డాగా మారుతుందనేది పూర్తిగా అందరూ కూడా ప్రచారం జరుగుతూ ఉంటుంది. సో అది కొంత హాట్ స్పాట్ గా మనం భావించాల్సి ఉంటుంది. ఇలాంటి ఘటన జరిగేందుకు అక్కడ ఆ ప్రాంతం అయితే ఆస్కారంగా కూడా మనం భావించాల్సి ఉంటుంది. ఎక్కువగా రాత్రి సమయంలో జనసంచారం కూడా ఎక్కువగా ఉండదు. సో అలాంటి ప్రదేశంలో ఇలాంటి ఏదైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు కావచ్చు, ఆ వ్యక్తులకు సంజయ్ కుమార్ ఎదురుపడినప్పుడే ఈ ఘర్షణ ఏమన్నా వారి ఇరువురు మధ్యలో జరిగాయా, ఆ ఘర్షణలో భాగంగానే అతన్ని వీళ్ళు హత్య చేసి ఉంటారా, లేదంటే సాగర్ కెనాలలో అతని సంజయ్ కుమార్ ని ఏమన్నా తోసి వేసి ఉంటారా, ఇలాంటి అనేక అనుమానాలకు సంబంధించి పోలీసులు కూడా
సమాధానాలు వెతికే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఏదేమైనా మరికొన్ని గంటల్లోనే కేసుకు సంబంధించినటువంటి ఏదైనా ఒక్క క్లూ దొరికినా కేసును సాల్వ్ చేసి తీర్చుకోమని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం సంజయ్ కుమార్ కుటుంబ సభ్యులు మాత్రం శోకసంద్రంలో మునిగిపోయారు. ఖచ్చితంగా తమ కుమారుని తమ దరికి చేర్చాలంటూ కూడా పోలీసులు వేడుకుంటున్నారు కుటుంబ సభ్యులు. మనోజ్. రైట్ ఉదయ్. సో ఖమ్మంలో ఆ విషయాన్ని గమనించి కుటుంబీకులకు తెలియజేసి లొకేషన్ ట్రేస్ చేసి సంజయ్ కుమార్ కోసం వెళ్ళిన నేపథ్యంలో అక్కడ సమీపంలో ఒక కాల్వకట్ట, సాగర్ కాల్వకట్టకి చేరిపోయారు. అక్కడ వెళ్ళిన తర్వాత వాహనమే దొరికింది. 2-వీలర్ వెహికల్ ఏదైతే సంజయ్ అన్నను రిసీవ్ చేసుకోవడం కోసం వస్తున్నాడో ఆ వాహనం అయితే లభించింది. కానీ సంజయ్ ఆచూకీ లభించలేదు. ఇక్కడ చూస్తుంటే ఒక మిస్టరీ తలపిస్తోంది. అయితే మా ప్రతినిధి ఉదయ్ చెప్తున్న ప్రకారంగా అక్కడ కొంత గంజాయి సేవించే వాళ్ళు ఎక్కువగా అయిపోయారు. కొంత మద్య మత్తులో ఉండి ఈ రకంగా జరిగిందా, నిజంగానే ఏమైనా సంఘటన చోటు చేసుకుందా, అమ్మాయిని చంపేశారా, సంజయ్ కుమార్ పైన ఈ రకంగానే ప్రయత్నం చేశారా, ఆయన కొట్టారా, లేదంటే ఆయన ఎక్కడ కిడ్నాప్ చేశారా, లేకుంటే ఆ మృతికి సంబంధించి మరణానికి సంబంధించి హత్య జరిగిందని చెప్తున్న ప్రకారంగా హత్య నిజంగానే జరిగితే ఆయన ఎక్కడ లీక్ చేస్తారు, ఆయన కూడా కిడ్నాప్ చేశారా, లేదంటే ఆయన కూడా ఒక రకంగా సాగర్ కెనాల్లో ఏదైనా తోసేశారని ఒక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ సంఘటన జరిగి 4 గంటలు పైబడి కావస్తోంది. పోలీసులు ఇంకా విచారిస్తున్నామని చెప్తున్నారు. పోలీసులు అయితే అక్కడ కొన్ని క్లూస్ కూడా వెతికే పనిలో ఉన్నారు. నిజంగానే అక్కడ ఆటో వచ్చిందా, ఢీకొనిందా, ఆ అమ్మాయి హత్య చేశారా, ఈ సంజయ్ కుమార్ చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత అనే విషయం పైన లోతుగా కొంత విచారిస్తున్నారు. ఏదేమైనా కూడా ఒక మిస్టరీని తలపిస్తోంది. మరి సంజయ్ కుమార్ ఆచూకీ కోసం పోలీసులు ఇంకా ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు, సంజయ్ కుమార్ ఆచూకీ ఎప్పుడు లభిస్తుందని చూడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రకృతి అవెన్యూస్ కస్టమర్లకు శ్రేయోభిలాషులకు మా మార్కెటింగ్ అడ్మిన్ సిబ్బందికి సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రకృతి అవెన్యూస్ మీ సొంతింటి కలల సాకార నేస్తం.